చంపడమా లేక చావడం? ఏ వాట్ ఎ జంప్! ఏ అబ్బా అబ్బా తమ్ముడు, వాట్ ఎ ప్లే! డూ ఆర్ డై రైడ్. జింక పిల్ల చిరుతపులి ద్వారా ఎంట్రీ అండ్ ఎక్సలెంట్ జంప్ ట్రై చేసింది కానీ జల్దీ విసికిర్రి ఈసారి. రైడ్ వాటే ఇవాళ కొమరంభీం డిస్ట్రిక్ట్ తిరణి మండల్ గడల్పల్లి విలేజ్కి అయితే వచ్చినాం. ఇక్కడ పవన్ మడుగు పక్కనే గడల్పల్లిలో పహండి కూపర్లింగు జంగోలింగు జాతర అండ్ దర్బార్ అయితే జరుగుతున్నది. అయితే ప్రతి ఏటా జరుగుతుంది కానీ డీటెయిల్గా వీడియో ఎప్పుడు తీయలేకపోయినాం. కానీ ఈ సంవత్సరం డీటెయిల్గా వీడియో చేద్దాం, గేమ్స్ చూపిద్దాం, దేవుణ్ణి చూపిద్దాం, అన్నీ చూపిద్దామని గడల్పల్లికి అయితే వచ్చినాం. అజయ్ బ్రో, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వస్తాం ప్రతి ఏటా కానీ ఈసారి స్పెషల్గా బ్లాగ్ తీస్తున్నాం. మీరు కూడా చూడండి పవర్కూపర్లింగం మన జాతరను, దేవుడు మళ్ళీ గేమ్స్ చూడండి, చూసి ఎట్లని చెప్పండి మళ్ళీ మాట్లాడతాం. సరే, క్లైమాక్స్లో చెప్తాం. ఇది చాలా స్పెషల్, చాలా పవిత్రమైన ప్రాంతం ఇది. దీని గురించి క్లైమాక్స్లో మాట్లాడదాం. ఇంకా ఫర్ మ్యాచ్ అయితే గడల్పల్లిలో స్టార్ట్ అవబోతున్నది. పంగిడి మాదర వర్సెస్ గుడిపేట్. డూ ఆర్ డై రైడ్ 99% డై ఉంటుంది. డూ ఆర్ డైలా చంపడమా లేదా చావడమా అంతే. చూడరా బాబు, నీకు వాయినంత అవకాశం టైం ఆఖరినంత అఖిల్కి రసవత్తరంగా ఉంటుంది అనుకున్నాం కానీ తర్వాత మాత్రం జల్దీ ఒక పక్కకి అయిపోయి చాలా నార్మల్ గా మ్యాచ్ అయిపోయింది. అండ్ టఫ్ మ్యాచ్ అనుకుంటే టఫ్ కాస్త తుప్పేలైంది. ఇది మాత్రం పాన్ ఇండియా మ్యాచ్, ఎందుకంటే డేగా వర్సెస్ కేబీ వారియర్స్ అట. కేబీ వారియర్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, అంటే వేరే స్టేట్ అనుకోవాలి మనం, వేరే స్టేట్. ఇక డేగా అంటే తెలిసిందే మీకు. కేబీ వారియర్స్ ఫస్ట్ రైడ్ చంపడమా లేక చావడమా? డూ ఆర్ డై రైడ్. ఏ వాట్ ఎ జంప్! ఎక్సలెంట్ ప్లే. జింక పిల్ల లెక్క దునుకుతుండు తమ్ముడు. జింక పిల్లకు డూ ఆర్ డై రైడ్ వచ్చింది. ನೀವೈಂತರ ಬೋನ್ ಐದಿಲ್ಲ ನೀವ ಹಿಮ್ಮಕ್ಕೆ ಮಂತಾಗ ಇವತ್ತು ಹಾಕೇನ ಅಂತಿ. జింక పిల్ల లెక్క రైడ్ చేసిండు. జింక కూడా కాదు, చిరుతపులి లెక్క చిరుతపులి అయ్యిండు క్లైమాక్స్ లో. డూ ఆర్ డై. చంపడమా చావడమా అంటే చంపి వచ్చిండు మరి ఇద్దరికి. మ్యాచ్ అయితే మొత్తం వన్ సైడ్ నడుస్తుంది. తర్వాత మొత్తం అంగింది కేబీ వారియర్స్కి వెళ్ళి. చెప్తే పరిచయం అవుతారు. డేగా ఇంకా 0, ఒక్క పాయింట్ కూడా రాలే. కోడ్ చేంజ్ అయ్యారు. కేబీ వారియర్స్ ఐ థింక్ 10 ఎబో ఉంటాయి పాయింట్స్. రసవత్తరంగా ఉంటుంది అనుకున్నాం కానీ రసం లేకుండా పోయింది. సెమీఫైనల్ పంగిడి మాదర వర్సెస్ కేరేగూడ. ఏ మ్యాచ్ అన్న అగ్గిలు రాలే అంటున్నాం కానీ ఏమైతే చూడాలి. నంబర్ 6 బాన్ కర్సాంతర్ బట్టి 70 చంపడమా చావడమా రైడ్ అంటే డూ ఆర్ డై రైడ్. థర్డ్ రైడ్ ಹೋಗ್ತಾ ಏನಂತಾರೆ ಬಟ್ಟಿ ಹಾಕಂಡ ಆತಿಲೋ ನಾಗರ ಹೋನ್ ತಪ್ ಮಂತ ನಂಬರ್ 5 ರೈಡರ್ ಪಿಕ್ಚರ್
సూపర్ టాక్లాన్ చూడల బాబు ఎగిరిమంటారే హనుమంతుడు నింపించగని గట్టిగా గుడ్డు తంగేత అస్థిరాంతి నీవైనంత బలం భారీ మెజార్టీ స్కోర్ తీసేదాక పంగిడి మాదర. కేరగూడ అయితే తన ఫామ్ ని కొనసాగించలేకపోతున్నది. జస్ట్ 1 పాయింట్. పంగిడి మాదర నియర్ 10 పాయింట్స్ దగ్గర ఉన్నారు. ఇప్పటికైతే సెమీఫైనల్ సపోర్ట్ అవుతున్నది. అండ్ గ్రేట్ క్యాచ్. ఉత్కంఠమైన పోర్లో ఫస్ట్ సెమీఫైనల్ పంగిడి మాదర విన్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫైనల్. కేరగూడ క్లైమాక్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు, కానీ స్టార్టింగ్ లో బిగినింగ్ లో చతికిల పడ్డారు మీరు. సెకండ్ సెమీఫైనల్ కేబీ వారియర్స్ వర్సెస్ మేటిగూడ. ఇంతకుముందు కేబీ వారియర్స్ మ్యాచ్ అయితే ఫైర్ ఉండే, తమ్ముడు జింకపిల్ల నుంచి డైరెక్ట్ చిరుతపులి అయి ఉండే. సో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నా. కేబీ వారియర్స్ ఫస్ట్ రైడ్ చూడాలి, ఖాతా తెరుస్తారా లే. దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. జింకపిల్ల చిరుతపులి ద్వారా ఎంట్రీ అండ్ ఎక్సలెంట్ జంప్ ట్రై చేశారు, కానీ జల్దీ విసికిర్రు ఈసారి. డూ ఆర్ డై రైడ్. చిరుత ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు వెళ్ళిండు. ఇంతసేపు బయట ఉన్నాడు. ఇప్పటికైతే రసవత్తరంగా నడుస్తున్నది. ఈక్వల్ పాయింట్స్. రసవత్తరమైన పోర్లో కేబీ వారియర్స్ అయితే ఓడిపోయినరు. చాలా గెలుస్తారు అనుకున్నా నేనైతే, కానీ ఓడిపోయినరు. అంతే, మనం చెప్పలేం ఎప్పుడు ఎవరు గెలుస్తారో. కానీ అద్భుతమైన ప్రదర్శన రెండు టీంలు కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మేటిగూడ ఫైనల్. ఇప్పుడు ఫైనల్ ఉంటుంది మేటిగూడ వర్సెస్ పంగిడి మాదర. మొదలు కాబోతున్న ఫైనల్ మ్యాచ్ పంగిడి మాదర వర్సెస్ మేటిగూడ. చెప్పండి, టాస్ ఎవరు విన్? మేటిగూడ ఫస్ట్ రైడ్ చూడాలి, ఖాతా ఎవరు ఆడుతున్నా మన మేటిగూడ రైడర్ సీనియర్ ప్లేయర్ చాలా రోజుల తర్వాత ఫైనల్ ఆడుతున్నాడు, కానీ ఫస్ట్ రైడ్ లోనే బీభత్సంగా 2 పాయింట్లు తీసుకొచ్చిండు. 3 అంటున్నారు కొందరు, 2 అంటున్నారు. 3 అట. ఎంపర్ డివిజన్ ఇస్ ఫైనల్ డివిజన్. మ్యాచ్ అయితే ఫైర్ నడుస్తుంది. మోర్ ఫైర్. సూపర్ టాకిలాన్ లో ఉన్నది. 2 పాయింట్లు క్యాచ్ చేస్తే 2 పాయింట్లు. వాటే 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 ఫైర్ ప్లే. అద్భుతమైన డాష్. అద్భుతం కాదు, భయంకరం. ఓ రేంజ్ ఉత్సాహంలో ఆడిపిస్తున్నాడు కెప్టెన్ మాత్రం.
నెక్స్ట్ లెవెల్ ప్లే బై పంగడి మాధవ్. అంతే ఓయనా, ఖచ్చితంగా పోయానా, పాయింట్కి వెళ్ళా ఆయనకి పోయానా. బోనస్ ప్లస్ నీ హిమ్మత్, గీత దానికి తీసుకుపోయి మరీ విసికిర్రు. రైడర్ అవుట్. మ్యాచ్ అయితే తగ్గఫర్ నడుస్తున్నది. ప్రజెంట్ అయితే మేటి కూడా 1 పాయింట్ లీడ్ లో నడుస్తున్నది. ఇక పంగడి మాదర ఫాస్టెస్ట్ అండ్ ఫేమస్ రైడర్, ఈయన ఏమన్నా మ్యాజిక్ చేసి మళ్ళీ లీడ్ తీసుకొస్తే తప్ప కొంచెం కష్టంగానే ఉన్నది. ఆనే వార్తలు పోతే ఇంకా ధర్మం ఉన్నారు. స్టార్ రైడర్ 1 పాయింట్ తీసుకొచ్చిండు. ఆట అయితే క్లైమాక్స్ కి వచ్చింది. జస్ట్ 1 మినిట్ ఉన్నది. ఏదైనా మ్యాజిక్ జరిగితేనే పంగడి మాదర గెలిచేది. రసవత్తరమైన పొరల మేటి కూడా అయితే ప్రథమ బహుమతి గెలిచింది. పంగడి మాదర యాజ్ యూజువల్ ఈ మధ్యలో అన్ని టోర్నమెంట్ లో సెకండ్ ప్రైజే. కేవలం 2 పాయింట్లతోటి మేటి కూడా గెలిచిర్రు పంగడి మాదర మీద. మొత్తం మీద కబడ్డీ మ్యాచెస్ అయితే మజా వచ్చింది. అండ్ ముఖ్యంగా మేనేజ్మెంట్ అయితే నిజంగా సూపర్ అరేంజ్మెంట్స్, పిచ్ కానీ చైర్స్ కానీ అన్ని మంచిగా అరేంజ్మెంట్ చేసారు. ఓకే కేబీ రైడర్స్, గేమ్స్ అయితే ఇప్పుడే అయిపోయినాయి. మొత్తం గేమ్స్లోనే బిజీ అయినా మన రసవత్తరంగా ఉండే. అయితే ఎంత గేమ్స్ అయిపోయిన తర్వాత కూడా గేమ్స్ ముందైన తర్వాత దేవుని మర్చిపోయేది లేదు కాబట్టి పహాండి కూపర్ లింగు దేవస్థానం మండపంకి అయితే వచ్చినాం. ఇక్కడ అజయ్ బ్రో కొబ్బరికాయ కొడతాడు. అండ్ మీకు ఈ గుడిని, ఈ ఆలయాన్ని మరియు దేవుని చూపెట్టాలి కాబట్టి ఓ టెంపుల్కి అయితే వచ్చినాం. అండ్ అజయ్ బ్రో లోపలికి వెళ్తున్నాడు. అండ్ లోపలికి వెళ్ళి మీకు కూడా క్లియర్గా టెంపుల్ అండ్ దేవుని చూపిస్తా. పహాండి కూపర్లింగు ఆలయం లోపల పూజ కూడా అయిపోయింది. అయితే ప్రతి సంవత్సరం పహాండి కూపర్లింగు స్వామి పేరు మీద ఇక్కడైతే జాతర అండ్ పూజ కార్యక్రమం నడుస్తుంది. అయితే ఇది గడల్పల్లి గ్రామం అనేది పామ్మడుగు పవన్ మడుగు బాగా దగ్గరలో ఉంటుంది. అయితే పవన్ మడుగు చాలా పవిత్రమైన ప్లేస్. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఆదివాసీ గుడిలలో ఉన్న దేవుళ్ళన్నీ కూడా ఈ పవన్ మడుగులోనే స్నానం జరుపుతారు. సో అంత పవిత్రమైన ప్రాంతానికి ఉన్న ఈ గడల్పల్లి పహాండి కూపర్లింగు ఆలయం దగ్గర ఈ జాతర జరగడం నిజంగా చాలా సూపర్ అండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఓకే అజయ్ బ్రో దీని గురించి ఇంకా మంచిగా చెప్తాడు. షార్ట్గా స్వీట్గా మంచి చెప్పు. ఆదివాసులకు ఇక్కడ చాలా పవిత్రమైన, ఎందుకంటే పారుకూపలింగం జంగుబాయి దేవుని ఆరాధించే భక్తుడిగా, తన సేవకుడిగా వచ్చే చోటు ఇక్కడ పామన్ముడ చోటు ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో కానీ మళ్ళీ సమ్మర్లో మే మాసంలో ఇక్కడనే దేవుళ్ళు మన గంగా స్నానం వస్తూ పోతుంటాయి. అందుకే ఇంత పవిత్రమైన ప్లేస్లో పాలు కూపలింగ కట్టుముండ జెండా అంటారు మా దాంట్లో. ప్రతి ఏడు ఈ పుష్యమాసంలోనే ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి మన పారుకూపలింగ దేవుడిది పూజ చేస్తారు ఈరోజు అని నేను చెప్తున్నాను. సో అది కట్టుముండ పూజ అంటారు. కట్టుముడి అంటే ఇట్లా అంటే యూనిటీ అన్నట్టు అట్లా ఉంటుంది. సో దాని గురించి అంత తెలియదు కాబట్టి ఇంత ఓకే. సో ఇదైతే మాకు తెలిసిన సమాచారం. అయితే ఇంతటి పావనమైన పవిత్రమైన ప్లేస్లో ఇంత క్రీడా స్ఫూర్తి కలిగించే ఈ గేమ్స్ కానీ జాతర కానీ నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ రాబోయే రోజులలో ఇంకా ఘనంగా జరగాలి ఆ గేమ్స్ కానీ పూజ కానీ అని కోరుకుంటూ ముగిస్తున్న వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూసన్నా మన అభిమానులు కానీ ఆ క్రీడాకారులు కానీ రావాలని కోరుకుంటూ జై కుమ్రం భీమ్, జై జంగుబాయి, జై హింద్, జై బిర్సా ముండా. బాయ్.